ఇప్పటిదాకా స్టాక్ ఎక్స్చేంజీలు అంటే ఆహ్, ఏది మనకి పొద్దున పూట్ల బిగిన్ అవుతది. మధ్యాహ్నం 3:00కల్లా అయిపోతుంది అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇకపైన స్టాక్ ఎక్స్చేంజీల తీరు మారబోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అందులో ఎస్పెషల్లీ అమెరికా దీనికి ఒక ఆలంబన లేదా ఆరంభం కాబోతుంది. అమెరికా తీసుకున్నటువంటి తాజా నిర్ణయాల ప్రకారం అనాలా? లేకపోతే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటిది. ఎన్‌వైఎస్‌సి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి న్యూ టోకెనైజేషన్ ప్లాట్‌ఫార్మ్‌ని అనౌన్స్ చేసింది. ఇక పైన 24 గంటల ట్రాన్సాక్షన్ ఉంటదట. 24 గంటలు స్టాక్ మార్కెట్ రన్నింగ్‌లో ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేటికి ఇప్పటిదాకా ఏంటంటే T1, T2, T3 అంటారు. అంటే మనం ఇవాళ ట్రాన్సాక్షన్ జరిగితే ఒక రోజులో డబ్బులు మన చేతికొస్తాయి. 2 రోజుల్లో జరుగుతాయి. 3 రోజులు జరుగుతున్నాయి. ఇక అట్లా లేదట. ఈ టీపీఎస్ ట్రాన్సాక్షన్ ఫర్ సెకండ్ అంటే ఒక సెకండ్‌లోనే ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. మనం షేర్ కొన్నాం. ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్‌లో అది కనబడిపోతుంది. జపాన్ అయినా, జర్మనీ అయినా, అమెరికా అయినా ఏదైనా సరే. అంటే ప్రపంచంలో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇప్పటిదాకా అమెరికాది మనకి ఎట్లా ఉంటదంటే మనోళ్ళు అమెరికన్ స్టాక్స్ కొని ఎందుకు మోసపోతుంటారంటే అక్కడ ఆహ్, 3 ప్రీ సేల్, పోస్ట్ సేల్ అని ఉంటుంది. అంటే మనకంటే 3 గంటల ముందే అక్కడ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఓపెన్ అయిపోతుంది. అమ్ముకునేది, కొనుగోళ్ళు అప్పుడే జరిగిపోతాయి. 3 గంటల తర్వాత మనం కొంటే ఏమవుతది? మునిగిపోతాం. 3 గంటల తర్వాత అయిపోయాక మనకు ఆగిపోయాక ఆడికి 3 గంటలు కొనసాగుతూ ఉంటుంది. అక్కడ మనం నష్టపోతున్నాం. ఇక అట్లాంటిది ఉండదు. ఎందుకంటే అనేక దేశాలు ఇట్లా మోసపోతా రో నిరంతరం మోసపోతానికి ఎవడు సిద్ధంగా ఉంటాడు? ఆ స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి ఇవతలకొచ్చేస్తున్నారు. దాంతోనే స్టాక్ కొలాప్సెస్ అవుతున్నాయి. అంత బ్లడ్ బాత్ అనే పదాలు అందుకే వాడుతున్నారు. ఇప్పుడొచ్చేటప్పటికి బ్లాక్ చైన్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా ఈ కొత్త టోకెన్ అన్నటువంటిది తీసుకొస్తున్నారు. న్యూయార్క్‌తో పాటు టోక్యో ఇయన్నిట్లో కూడా ఇది రన్నింగ్‌లోకి ఉంటుంది. 24 గంటలు కూడా ఆపరేషన్స్‌లో ఉంటుంది. ఇన్‌స్టంట్ సెటిల్‌మెంట్ అనేటటువంటిది జరిగిపోతుంది. T+1 కాన్సెప్ట్ పక్కకెళ్ళిపోతుంది. అదే సందర్భంలో స్టేబుల్ కాయిన్ బేస్డ్ ఫండింగ్ జరిగిపోతుంది. అంటే బ్యాంక్ వైర్స్ కాకుండా ఈ డైరెక్ట్‌గా టోకెన్ వాల్యూ ఆటోమేటిక్‌గా పెరిగిపోతా ఉంటుంది. టోకెన్స్ నేటివ్‌గా ఇష్యూ చేస్తారు. డిజిటల్ సెక్యూరిటీ ఉంటుంది దానికి బ్లాక్ చైన్ విధానంలో. ఇలాంటి ఒక సరికొత్తదైనటువంటి రూట్‌లోకి తీసుకొచ్చారు. ఇదివరకు ఉన్నటువంటి ఉదయం 9:30కి తెలిసి సాయంత్రం 4 దాకా అన్నటువంటి సెటిల్‌మెంట్ బ్యాంక్ సిస్టమ్స్ ఇవన్నీ పక్కకెళ్ళిపోతున్నాయి. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్‌లో ఇది కీలకమైనటువంటి అడుగులు. ఇక స్ట్రీట్ టోకెన్స్, ఈ గోలలు ఇదంతా తగ్గిపోయేటటువంటిది. నాస్డాక్ అమెండ్మెంట్ రూల్స్ అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. ఓవరాల్‌గా ఈ టోకెనైజ్డ్ స్టాక్స్ వచ్చేటప్పటికి వరల్డ్ వైడ్‌గా సెటిల్‌మెంట్ ఒక చైన్ లాగా జరిగిపోతుంది. కస్టడీ వాలెట్స్ అన్నటువంటిది ఉంటాయి. ఈ డీటీసీసీ సిస్టమ్ పక్కకెళ్ళిపోతుంది. అలాగే ట్రేడింగ్ అనేది ఇక అసలు ఆగదు. రాత్రి పగలు జరుగుతూనే ఉంటది. క్యాపిటల్ ఫార్మేషన్ అన్నటువంటిది కంటిన్యూగా సాగుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక కొత్త సిస్టమ్ అన్నది త్వరలో రాబోతుందన్నమాట.